ఓకేనా? ఓకే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మరి ఈ సంవత్సరం దేవుడు మనలను ఈ యొక్క శిలువ ధ్యాన ప్రార్థన కూడికలలో ప్రవేశపెట్టి ఉన్నారు. ప్రియులారా, ఈ యొక్క 40 దినాలు శిలువ ధ్యాన ప్రార్థన కూటాలు భస్మ బుధవారంతో ఏమవుతాయి, మొదలగుతాయి అనే విషయాన్ని మనం గమనించాలి. ప్రియులారా, భస్మ బుధవారము అనగా అర్థం ఏంటనంటే బూడిద బుధవారం. భస్మ బుధవారం అనగా అర్థం ఏంటి చెప్పండి? బూడిద బుధవారము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు బూడిద అనే మాట 32 సార్లు మనకు కనబడుతుంది. ఎన్నిసార్లు చెప్పండి? 32 సార్లు బైబిల్ గ్రంథంలో బూడిద అనే మాట మనకి కనబడుతుంది అనే విషయాన్ని మనం గమనించాలి. అంత మాత్రమే కాదు, బూడిద వేదనకు అలాగనే పశ్చాత్తాపమునకు తగ్గింపుకు సూచనగా ఉంది అనే విషయాన్ని మనం గమనింపవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా, ఈ 40 దినాలు కూడా మనము చేయవలసిన పని ఏంటంటే ప్రభు సన్నిధిలో మనలను మనం తగ్గించుకుని ఏం చేయాలి? ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 40 దినాలు కూడా ప్రియులారా, మనలను మనం ప్రభు సన్నిధిలో తగ్గించుకుని ఏమంటే పశ్చాత్తాపముతో ప్రభు సన్నిధిలో మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఈ 40 దినాల్లో కూడా మనం చేయవలసిన పని ఏంటనంటే మనలో ఉన్న ఏమండి అహమును లేక గర్వమును ఏం చేయాలి అనంటే కాల్చి వేసుకునే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు బూడిదకు ఒక ప్రత్యేకత ఉన్నట్లుగా దేవుని యొక్క లేఖనాలు మనకి తెలియచేస్తూ ఉన్నాయి. పూర్వకాలములో దేవుని ప్రజలు ప్రియులారా ఉపవాసం ఉన్నప్పుడు వారు ఏం చేసేవారు అని అంటే వారి వస్త్రములను తీసివేసి గోనె బట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండి ఉపవాసం చేసేవారు. వారు ఎన్ని దినాలు ఉపవాసం ఉన్నా ఏమండి వాళ్ళు ఏం చేసేవారు? వారి వస్త్రములు తీసివేసి గోనె బట్ట కట్టుకునేవారు. కట్టుకుని వారు ఎన్ని దినాలైతే ఉపవాసం చేయాలని అనుకున్నారో అన్ని దినములు కూడా బూడిదలో కూర్చుని ఉపవాసం చేసేవారు అనే విషయాన్ని మనం గమనింపవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక బూడిద ఎందుకు వేసుకునేవారు అని అంటే కొంతమంది అయితే బూడిద తల మీద పోసుకుని ఉపవాసం చేసిన వారు కూడా మనకి కనబడతారు. అలా ఎందుకు చేసేవారు అని అంటే బూడిద తగ్గింపునకు సూచనగా ఉంది అనే విషయాన్ని మనం గమనింపవలసిన వారమై ఉన్నాం. ప్రియులరా, ఈ రాత్రి ఏ వాక్యం చెబుదామా అనుకున్నప్పుడు యోనా గ్రంథములో ఆ వాక్య భాగాన్ని దేవుడు జ్ఞాపకం చేశాడు. మనం చదువుకున్న వాక్య భాగంలో ఇలాగ రాయబడింది, అంతటా యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, అంతటా ఎప్పుడట? అంతటా. అంతటా అనగానే ఎంతటా అనే ప్రశ్న మనం వేసుకోవలసిన వారమై ఉన్నాం. ఎంతటా అని అంటే ప్రియులరా, నినివే పట్టణస్థుల దోషము దేవుని సన్నిధిని ఘోరమైపోయింది. దేవుని సన్నిధిని నినివే పట్టణస్థుల దోషం ఎలా ఉందట? ఘోరమైనట్లుగా దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. అప్పుడు దేవుడు ప్రవక్త అయిన యోనాను పిలిచాడు. ప్రవక్త అయిన యోనాతో మాట్లాడాడు. యోనా,
ఇదిగో నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైనది గనుక నీవు లేచి నినివే మహాపురమునకు వెళ్ళి దానికి దుర్గతి కలుగునని ప్రకటించు, దానిని నేను నాశనం చేయబోతూ ఉన్నాను అని ఆ నినివే పట్టణంతో నీవు ప్రకటించు అని చెబితే యోనా ఏం చేశాడు అని అంటే, ఏమండి, నినివే పట్టణం వెళ్లకుండా వాడల రేవుకు వెళ్ళి తర్షీషునకు వెళ్ళే వాడెక్కేశాడట. ఎక్కడికి వెళ్ళి వాడెక్కాడమ్మా యోనా? దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు. అయితే యోనా అయితే నినివే పట్టణానికి వెళ్ళి దేవుడు ఆ పట్టణమునకు ప్రకటించమన్న ప్రకటన ప్రకటించడానికి యోనా ఇష్టపడలేదు అనే విషయాన్ని మనం గమనించాలి. ఎందుచేతనంటే యోనాకు తెలుసు నినివే పట్టణస్థులు భయంకరమైన మనుషులని. నినివే పట్టణస్థులు ఎలాంటి వారట? భయంకరమైన మనుషులు. ప్రియులరా, నినివే పట్టణస్థులట ఇతర మనుషులను అసలు మనుషులుగానే చూడరట. నినివే పట్టణస్థులు ఇతర మనుషులను అసలు మనుషులుగానే చూడరు. నినివే పట్టణస్థులు ప్రియులారా ఇతర మనుషులను ఎలా చూస్తారు అని అంటే బానిసలుగా చూస్తారు, జంతువులుగా చూస్తారు, చూసేవారు అనే విషయాన్ని మనం గమనించాలి. ఒకవేళ నినివే పట్టణములో ఏమండి ఆ బానిస ఎవరైనా తప్పు చేసినట్లయితే నినివే పట్టణస్థులు ఏం చేసేవారు అని అంటే ఆ తప్పు చేసిన వ్యక్తిని ఒక స్తంభానికే కట్టేసి వారి మీద నూనె పోసి వారిని అంటించి వారి చుట్టూ తిరుగుతూ విందు చేసుకుంటారట. ఏం చేసుకుంటారమ్మా? వారి చుట్టూ తిరుగుతూ విందు చేసుకుంటారు. అంత భయంకరమైన ప్రజలు నినివే పట్టణములో ఉన్న ప్రజలు ప్రియులారా. అందుచేత యోనా నినివే పట్టణానికి వెళ్ళడానికి ఇష్టపడలేదు. వారు నాశనం అయిపోవడమే మంచిదనుకున్నాడు. ఏమనుకున్నాడు? వారు నాశనం అయిపోవడమే మంచిదనుకున్నాడు యోనా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుచేత ప్రియులారా యోనా నినివే పట్టణానికి వెళ్లకుండా తర్షీషునకు పారిపోవడానికి తర్షీషుకు వెళ్ళే వాడ ఎక్కినట్లుగా దేవుని లేఖనంలో మనం చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవుని ఆత్మ యొద్ద నుండి మనం ఎంత మాత్రం కూడా తప్పించుకోలేం అనే విషయాన్ని మనం గమనించాలి. యోనా ప్రియులారా తర్షీషునకు వెళ్ళే వాడెక్కేశాడు. వాడ ప్రయాణం అయిపోయింది, వెళుతూ ఉంది. యోనా అనుకున్నాడు, నేను ఇంకా నినివే పట్టణం వెళ్ళవలసిన పని లేదులే, ఇక నేను నినివే పట్టణం వెళ్ళను, నేను తర్షీషునకు పారిపోతున్నాను కదా అనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు అని అంటే యోనా ఏ వాడలైతే ఉన్నాడో ప్రియులారా అంత మాత్రమే కాదు, యోనా వాడలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు సముద్రం మీదకి దేవుడు ఏం రప్పించాడండి? తుఫాను రప్పించినట్లుగా వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ సముద్రం మీదకి దేవుడు తుఫాను రప్పించడం అంత మాత్రమే కాదు, ఆ వాడ మునిగిపోతున్న సందర్భం వచ్చినప్పుడు, మునిగిపోతున్న పరిస్థితి వచ్చినప్పుడు ఆ వాడలో ఉన్న వారందరూ ప్రియులారా వాడలో ఉన్న సరుకులన్నీ కూడా సముద్రములో పడవేసినట్లుగా మనం చూడగలం ప్రియులారా. యోనా అయితే వాడ అడుగు భాగానికి వెళ్ళిపోయి నిద్రపోతున్నట్లుగా మనం చూడగలం ప్రియులారా. అప్పుడు వాడ నాయకుడు వెళ్ళి యోనాను లేపి తీసుకువచ్చినప్పుడు యోనా చెప్పాడు, నా వల్ల ఈ తుఫాను వచ్చింది కనుక నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి, ఈ తుఫాను తగ్గిపోతా అనుకున్నాడు. అప్పుడు కూడా యోనా అనుకున్నాడు, నన్ను సముద్రంలో పడేస్తే నేను నినివే పట్టణం వెళ్ళక్కర్లేదు అనుకున్నాడు. సముద్రంలో పడితే నినివే పట్టణం వెళ్ళక్కర్లేదు, చచ్చిపోతాను కదా అనుకున్నాడు. కానీ యోనా సముద్రములో పడవేయబడే సమయానికే దేవుడు ఒక గొప్ప తిమింగలమును ఆ స్థలమునకు రప్పించినట్లుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే వాడలో ఉన్న ప్రజలు యోనాను సముద్రంలో పడవేస్తూ ఉన్నారో ఆ సమయంలో దేవుడు ఒక గొప్ప తిమింగలమునకు ఆజ్ఞ ఇచ్చాడు. ఆ తిమింగలం పేరు బ్లూ వేర్. ఇది చెప్పండి,
బ్లూ వేర్ అనే తిమింగలం అన్నమాట. ప్రియులరా, ఆ తిమింగలానికి దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆ తిమింగలం వెళ్ళి వాడలో నుండి సముద్రంలో పడవేయబడుతున్న యోనాని ఏం చేసిందమ్మా? మింగి అది ప్రయాణం చేసి వెళ్ళి ఎక్కడ కక్కిందని అంటే నినివే పట్టణం దగ్గర కక్కి వేసినట్లుగా 2వ అధ్యాయము చివరి వచనంలో మనం చూడగలం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ చేప ప్రియులరా యోనాను మింగింది, కానీ ఏం చేసుకోలేదు? జీర్ణం చేసుకోలేదు. ఏం చేసుకోలేదమ్మా? జీర్ణం చేసుకోలేదు. ఎందుకు చేసుకోలేదు? జీర్ణం చేసుకోమని దేవుడు ఆజ్ఞ ఇవ్వలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోనా చేప కడుపులో లేక తిమింగలం కడుపులో ఎన్ని రోజులు ఉన్నాడు అని అంటే 3 రోజులు. ఎన్ని రోజులమ్మా? 3 రోజులు ఉన్నాడు. ఆ 3 రోజులు కూడా తిమింగలం ఉపవాసం ఉంది. ఆ 3 రోజులు కూడా తిమింగలం ఏముందమ్మా? ఉపవాసం ఉంది. యోనా దేవుని మాట వినలేదు, కానీ ఎవరో దేవుని మాట విన్నారు? తిమింగలం దేవుని మాట విన్నది అనే విషయాన్ని మనం గమనించాలి. 3 దినాలు ప్రయాణం చేసి వెళ్ళి నినివే పట్టణం దగ్గర దేవుడు ఆ ఒడ్డున కక్కమన్నప్పుడు చేప ఆ నినివే పట్టణం దగ్గర సముద్రపు ఒడ్డున యోనాను కక్కి వేసినట్లుగా మనం చూడగలం. అప్పుడు 2వ మారు యోనాకి దేవుని యొక్క ఆ ప్రత్యక్షత కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు 2వ మారు యోనాతో మాట్లాడుతూ ఉన్నాడు. అంతటా యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, దేవుడు మనకి 2వ అవకాశం ఇస్తాడు అనే విషయాన్ని గమనించాలి. దేవుడు మనకి ఎన్నో అవకాశం ఇస్తాడమ్మా? దేవుడు మనకి ఇచ్చిన మొదటి అవకాశాన్ని మనం ఒకవేళ జార విడుచుకున్నా 2వ అవకాశం కూడా దేవుడు ఇస్తాడు అనే విషయాన్ని మనం గమనించాలి. ఇక 3వ అవకాశం మాత్రం ఇవ్వడం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో కొంతమందికి దేవుడు 2వ అవకాశం ఇచ్చాడు. 1 యోనాకి ఇచ్చాడు, 2 సంసోనికి ఇచ్చాడు, 3వది యోబునకు కూడా 2వ అవకాశం ఇచ్చాడు. 4వది పేతురికి. ఎవరికండి? పేతురికి కూడా 2వ అవకాశం ఇచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకి తెలియచేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడు మనకి 2వ అవకాశం ఇచ్చేవాడు అనే విషయాన్ని గమనించాలి. ఇక్కడ దేవుడు యోనాకి 2వ అవకాశం ఇచ్చి అంటున్నాడు, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియచేయు సమాచారము దానికి ప్రకటన చేయి అని దేవుడు యోనాతో చెప్పినప్పుడు, అప్పుడు యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారం నినివే పట్టణానికి వెళ్ళి, ప్రియులరా ఆ పట్టణములో 3 దినముల ప్రయాణమంతా, ఆ పట్టణం ఎలాంటిదట? 3 దినముల ప్రయాణమంత పరిమాణము కలిగిన పట్టణం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అది గొప్ప పట్టణం. అంత మాత్రమే కాదు, అది 3 దినముల ప్రయాణమంత పరిమాణము కలిగిన పట్టణం. యోనా ఆ పట్టణంలో ప్రియులరా 1 దిన ప్రయాణం చేశాడట. ఎన్ని దినాలు ప్రయాణం చేశాడమ్మా? 1 దిన ప్రయాణం చేసి దేవుడు ప్రకటించమన్న ప్రకటన ఆ నినివే పట్టణానికి యోనా ప్రకటించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమని ప్రకటించాడు అనంటే, నినివే పట్టణస్థులారా, ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నినివే పట్టణస్థులారా, ఇక 40 దినాలకే ఈ నినివే పట్టణాన్ని దేవుడు ఏం చేయబోతూ ఉన్నాడు? నాశనం చేయబోతూ ఉన్నాడు అని ప్రకటన చేసినట్లుగా మనం చూస్తాం. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని సంఖ్యలకు ప్రాధాన్యత ఇవ్వబడింది. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని సంఖ్యలకు ఏమి ఇవ్వబడిందమ్మా? ప్రాధాన్యత ఇవ్వబడింది. మొట్టమొదటిది 3 అనే సంఖ్యకు ప్రాధాన్యత ఇవ్వబడింది. 6 అనే సంఖ్యకు ప్రాధాన్యత ఇవ్వబడింది. అంత మాత్రమే కాదు, 7 అనే సంఖ్యకు ప్రాధాన్యత ఇవ్వబడింది. అంత మాత్రమే కాదు, 8 అనే సంఖ్యకు ప్రాధాన్యత ఇవ్వబడింది. అలాగే 9వ సంఖ్యకు కూడా ప్రాధాన్యత ఇవ్వబడింది. 10 అనే సంఖ్యకు కూడా ప్రాధాన్యత
ఇవ్వబడింది. 12 అనే సంఖ్యకు ప్రాధాన్యత ఇవ్వబడింది. అంత మాత్రమే కాదు, ఏమండి 40 అనే సంఖ్యకు కూడా ప్రాధాన్యత ఇవ్వబడింది అనే విషయాన్ని మనం గమనించాలి. 3 అనే సంఖ్య ఎందుకు ప్రాధాన్యత అని అంటే 3 అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. 6 అనే సంఖ్య ఎందుకు ప్రాధాన్యత అని అంటే 6వ దినమున దేవుడు మానవుణ్ణి చేశాడని వాక్యం చెప్తుంది. 7వ సంఖ్య ఎందుకు ప్రాధాన్యత అని అంటే 7వ దినమును దేవుడు ఆశీర్వదించాడు. 7వ దినమున దేవుడు తాను చేసిన పనంతటి నుండి ఆయన విశ్రమించాడు అని వాక్యం చెప్తుంది. 8వ సంఖ్య ఎందుకు ప్రాధాన్యత అని అంటే నోవాహు కాలంలో దేవుడు ఆ జలప్రలయం నుండి ఎంతమందిని రక్షించాడమ్మా? 80 మాత్రమే రక్షించాడు. 8 అనే సంఖ్య రక్షణకు సూచన. 9 అనే సంఖ్య ఎందుకు ప్రాధాన్యత అని అంటే ఆత్మవరాల ఫలాల ఆత్మఫలములు 9. అలాగే 10 అనే సంఖ్య ఎందుకు ప్రాధాన్యత అని అంటే దేవుడు తన ప్రజలకు ఇచ్చిన ఆజ్ఞలన్నీ 10 ఆజ్ఞలు. అలాగే 12 అనే సంఖ్య కూడా బైబిల్లో ప్రాధాన్యత కలిగిన సంఖ్య. ఎందుకు 12 అనే సంఖ్య ప్రాధాన్యత అని అంటే ఇశ్రాయేలీల గోత్రాలు 12 గోత్రాలు, యేసు ప్రభు వారి శిష్యులు 12 మంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే 40 అనే సంఖ్య కూడా బైబిల్లో ప్రాధాన్యత కలిగింది. ఎందుకు అని అంటే మోషే 40 దినాలు ఉపవాసం చేశాడు, ఏలియా 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా 40 దినములు ఉపవాసం ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఇక్కడ యోనా ప్రకటన చేశాడు నినివే పట్టణానికి, నినివే పట్టణస్థులారా, ఇక 40 దినములకు నినివే పట్టణమునకు నాశనము కలుగునని ప్రకటన చేసినప్పుడు నినివే పట్టణపు వారు ఆ ప్రకటన విని దేవుని యందు ఏముంచారట? విశ్వాసం ఉంచారు. అంత మాత్రమే కాదు, ఉపవాస దినము చాటించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నినివే పట్టణస్థులు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నారండి? చెప్పండి అమ్మా. ఇప్పుడే చదువుకున్నాం. ఒక్కరోజు. ఎన్ని రోజులు? ఒక్కరోజే ఉపవాస దినము చాటించారు. ఉపవాస దినములు చాటించలేదు కానీ ఉపవాస దినము చాటించారు. ఒక్కరోజు ఉపవాసం అన్నారు ప్రియులారా నినివే పట్టణస్థులు. ఆ ఉపవాసం కూడా కఠినమైన ఉపవాసం వారు చేశారు అనే విషయాన్ని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నినివే పట్టణస్థులు ప్రియులారా యోనా యొక్క ప్రకటన విని, యోనా యొక్క హెచ్చరికను విని దేవుని యందు విశ్వాసం ఉంచారు, ఉపవాస దినం చాటించారు. గనులేమి అలుపులేమి అందరూ ఏం కట్టుకున్నారట? గోనె పట్ట కట్టుకున్నారు. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడు కూడా తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రాలను ఏం చేశాడట? తీసి గోనె బట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా నినివే పట్టణస్థులందరూ కూడా ఉపవాస దినం చాటించి గనులేమి అలుపులేమి అందరూ గోనె పట్టు కట్టుకున్నారు. ఆ సంగతి ఎవరికి వినబడిందటండి? నినివే పట్టణపు రాజునకు వినబడినప్పుడు రాజుగారు కూడా ఎంత మాత్రం నేను రాజుగారిని కదా, నేను రాజవస్త్రాలు తీయడం ఏంటి, నేను గోనె పట్ట కట్టుకోవడం ఏంటి అని రాజుగారు అనుకోలేదు. కానీ రాజుగారు కూడా ఏం చేశాడట? తన రాజవస్త్రాల్ని తీసివేసి గోనె పట్ట కట్టుకుని ప్రియులారా బూడిదలో కూర్చుని ప్రియులారా వారు ఆ దినమంతా ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో ప్రార్థించారు, కన్నీరు విడిచారు, పశ్చాత్తాపపడ్డారు ప్రియులారా, వారి పాపములను ఒప్పుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వారు ఎలాంటి ఉపవాసం చేశారు అని అంటే వారి పశువులను కూడా ఉపవాసం పెట్టేశారట. వేటినమ్మా? పశువులను. ఒక విచిత్రమైన సంఘటన ఏంటంటే పశువులకు కూడా గోనె పట్ట కట్టారు అని ఉంది వాక్యంలో. పశువులకు కూడా ఏం కట్టారట? ఎక్కడుందా మాట? 9వ వచనం. మనుషులందరూ
తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె బట్ట కట్టుకొనవలెను. మళ్ళా చదవండి. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె బట్ట కట్టుకొనవలెను. దీని అర్థం ఏంటంటే మనుషులు గోనె బట్ట కట్టుకున్నారు, పశువులకు కూడా ఏం కట్టారు? గోనె పట్ట కట్టారు కదా. అక్కడ పులి స్టాప్ లేదు, పులి స్టాప్ లేకుండానే రాసేసాడు అక్కడ. ఏమంటే మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకొనవలెను అని ప్రకటన చేశారు. ప్రియులరా, జనులు మనస్పూర్వకంగా దేవుని వేడుకొనవలనని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనుషులందరూ ఉపవాసం ఉన్నారు, పశువులు ఉపవాసం ఉన్నాయి. మనుషులందరూ గోనె పట్ట ధరించారు, పశువులకు కూడా గోనె పట్టను ధరింపచేశారు. ప్రియులారా, అలాగున్న కఠినమైన ఉపవాసం, ఒక దినమంతా వారు కఠినమైన ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో ప్రియులారా ప్రార్థించి వారు చేయుచున్న చెడుతనమును మానుకున్నారు, లేక విడిచిపెట్టారు. వారు చేయుచున్న చెడుతనమని ఏం చేశారట? మానుకున్నారు, విడిచిపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ రాయబడింది చక్కటి మాట, వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు చేయుచున్న క్రియలను ఎవరు చూశారట? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము చేసే క్రియలు, మనము చేసే పనులు ఎవరు చూస్తారు అని అంటే, ఎవరు చూస్తారు? మనుషులు కాదు, దేవుడు చూస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము చేసే పనులు, మనం చేసే క్రియలు ఒకవేళ మనుషులు చూడకపోవచ్చు. నీవు చేసే పని నీ భర్త చూడకపోవచ్చు, నీవు చేసే పని నీ భార్య చూడకపోవచ్చు, నీవు చేసే పని నీ పిల్లలు చూడకపోవచ్చు, మనుషులెవ్వరూ చూడకపోవచ్చు. కానీ ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు అనే విషయాన్ని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఇక్కడ రాయబడింది ప్రియులారా, ఎప్పుడైతే నినివే పట్టణస్థులు ప్రియులారా ఉపవాసముండి గోనె బట్ట ధరించి బూడిదలో కూర్చుని ప్రియులారా వారు ఉపవాసం ఉన్నారు, తాము తగ్గించుకుని ప్రభు సన్నిధిలో ప్రియులారా ప్రార్థన చేశారు, కన్నీరు విడిచారు, పశ్చాత్తాపపడ్డారు. వారు చేయుచున్న చెడుతనమును మానుకున్నారో వారు చేయుచున్న క్రియలను ఎవరు చూశారట? దేవుడు చూచి దేవుడు పశ్చాత్తాప్తుడయ్యాడంట. ఏమైడమ్మా? దేవుడు పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే మనం ప్రభు సన్నిధిలో ప్రియులారా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో మనం ఉపవాసం ఉండి కన్నీరు విడిస్తామో, ఎప్పుడైతే మనం ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉండి పశ్చాత్తాప పడతామో, మన పాపములను ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడతామో, దేవుడు మన ఎడల ఏం పడతాడట? పశ్చాత్తాపడి తాను చేయుదనని మాట ఇచ్చిన కీడు చేయడం మానివేస్తాడు. ఆయన మన ఎడల మేలు చేస్తాడు అనే విషయాన్ని మనం గమనింపవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ 40 దినాలు దేవుని బిడలమైన మనం చేయవలసిన పని ఏంటనంటే, ఏం చేయాలి? నినివే పట్టణస్థుల వలె మనలను మనం తగ్గించుకుని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం, పశ్చాత్తాపపడవలసిన వారమై ఉన్నాం అనే విషయాన్ని మనం గమనించాలి. ఒక విధంగా చెప్పాలంటే ఈ 40 దినములు ప్రియులారా శ్రమ దినములు కాదు, కానీ పశ్చాత్తాపపు దినములు, ఉపవాస దినములు అనే విషయాన్ని మనం గమనింపవలసిన వారమై ఉన్నాం. కనుక ఈ నినివే పట్టణస్థుల వలె ఈ 40 దినాలు కూడా ప్రభు సన్నిధిలో ఉపవాసముతో మనం ప్రభు సన్నిధిలో ప్రార్థించి ప్రియులారా దేవుని యొద్ద నుండి ప్రతి విధమైన దీవెనలను, ఆశీర్వాదాలని మన జీవితాల్లో మనం పొందుకుందాం. ప్రతి విధమైన కీడుల నుండి మనం
తప్పించబడేవారిగా మనం ఉందాం. దేవుడి యొక్క కొద్ది మాటలను దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో అందరం కూడా ప్రభు సన్నిధిలో మోకరించి, ఇంతవరకు దేవుడు తన వాక్యములో నుండి ప్రియులరా మనతో మాట్లాడిన విధానమును బట్టి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా పరమ తండ్రి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మా రక్షకుడా నీకు స్తోత్రము నాయనా. ఇదిగో ప్రభువా, ఇంతవరకు నీ వాక్యములో నుండి మీరు మాతో మాట్లాడారు, నీకు స్తోత్రము నాయనా. తండ్రి నాయనా, బూడిద పశ్చాత్తాపమునకు సూచనగా ఉంది నాయన. బూడిద నాయన తగ్గింపుకు సూచనగా ఉంది నాయన. తండ్రి ఇదిగో నాయన, ఇక 40 దినాలు కూడా నీ సిలువ ధ్యాన ప్రార్థన కూడికలలో నీ బిడలమైన మేము నీ సన్నిధిలో నేను ఉపవాసముతో ప్రార్థించి నాయనా, నీ సన్నిధిలో నాయన కన్నీరు విడిచేవారిగా, నీ సన్నిధిలో పశ్చాత్తాపపడేవారిగా మేము ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేయుచు ఉన్నాం. తండ్రి నీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా కన్నుల కన్నీరు తుడిచిన యేసయ్యకే ఆరాధన, ఆరాధన. నా కన్నుల కన్నీరు తుడిచిన యేసయ్యకే ఆరాధన, 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 ఆరాధన. నా హృదయపు వాకిట నిలిచిన యేసయ్యకే ఆరాధన, ఆరాధన. నా హృదయపు వాకిట నిలిచిన యేసయ్యకే ఆరాధన, 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 ఆరాధన. తన వాక్యముతో నన్ను కడిగిన యేసయ్యకే ఆరాధన, ఆరాధన. తన వాక్యముతో నన్ను కాల్చిన యేసయ్యకే ఆరాధన, 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 ఆరాధన. తన రక్తముతో నన్ను కడిగిన యేసయ్యకే ఆరాధన, ఆరాధన. తన రక్తముతో నన్ను కడిగిన యేసయ్యకే ఆరాధన, 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 ఆరాధన.
కన్నీరు తుడిచిన యేసయ్యకే ఆరాధన ఆరాధన. నా కన్నుల కన్నీరు తుడచిన యేసయ్యకే ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా. ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఇదిగో ఈ యొక్క నా తండ్రి శిలువ ధ్యాన ప్రార్థన కూడికలలో మొదటి రోజు కూడికను మీరు మా మధ్య నుండి నీ ఆత్మ ద్వారా జరిపించారు. నీకు స్తోత్రాలు. ఇంతవరకు నీ వాక్యములో నుండి నాయన మీరు మాతో మాట్లాడారు. నీకు స్తోత్రము నాయన. తండ్రి ఇదిగో నాయన బూడిద నాయన తండ్రి పశ్చాత్తాపమునకును అలాగనే తగ్గింపునకును సూచనగా ఉందని నీ లేఖనము ద్వారా మీరు మాకు తెలియచేశారు. నీకు స్తోత్రము నాయన. తండ్రి నినివే పట్టణస్థులు ఆ పట్టణమునకు నాశనము కలుగునని యోనా ప్రకటించినప్పుడు నినివే పట్టణపు వారందరూ నాయన తమ్మును తాము తగ్గించుకుని నీ సన్నిధిలో కన్నీరు విడిచినప్పుడు పశ్చాత్తాపడినప్పుడు నాయన ఇదిగో ఆ పట్టణమునకు చేయుదునని నీవు మాట ఇచ్చిన కీడును చేయక మానవు నాయన. తండ్రి నీకు స్తోత్రాలు నాయన. అట్టి రీతిగా ఈ 40 దినాలు కూడా నీ బిడలమైన మేము నాయన నీ సన్నిధిలో నాయన తండ్రి తగ్గింపు కలిగిన వారమై నీ సన్నిధిలో ప్రార్థించేవారిగా నీ సన్నిధిలో పశ్చాత్తాపపడేవారిగా మేము ఉండడానికి సహాయము చేయండి. మా తండ్రి నీకు వందనాలు. ఇంతవరకు చెప్పబడిన వాక్యమును నీ బిడల హృదయములో భద్రపరచండి. ఈ రాత్రి నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడను నాయన ప్రత్యేకంగా దీవించమని ప్రార్థన చేయుచు ఉన్నాను. నీ శిలువ శ్రమల దీవెనలు ఆశీర్వాదాలు సమృద్ధిగా నీ బిడలకు దయచేయమని తండ్రి నా నీ 40 దినములు కూడా నాయన తండ్రి నాయన ప్రభువా నీ బిడలమైన మేము క్రమముగా నీ సన్నిధిలో ప్రార్థించే కృపను అనుగ్రహించమని ఈ సమయమనేక నాయన ప్రార్థనా కూడికను ముగించుకుని మేము వెళ్ళుచుండగా నీ దీవెనల చేత నీ బిడలమైన మమ్ములను మెండుగా నింపి పంపించమని మా రక్షకుడైన యేసు నామమును అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృపా సమాధానములు దేవుని బిడలారా ప్రభురాకడ పర్యంతము సదాకాలం మనకందరికీ సర్వలోక పరిశుద్ధులకును అలాగునే ఎందరైతే ఈ యొక్క లైవ్ ద్వారా ఈ వాక్యమును వింటూ ఉన్నారో వారికిని అలాగునే ఎందరైతే మైక్ స్వరము ద్వారా ఆయన మాటలను విన్నారో వారికి అందరికీ అలాగునే ఆయన బిడలమైన మనకందరికీ ఆయన కృపా సమాధానములు నిరంతరము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మును మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.